కింగ్డమ్. ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. మన విజయ్ దేవరకొండ గారు ఈజ్ బ్యాక్ అన్నట్టు చెప్పుకోవచ్చు. ఒక ముక్కలు చెప్పాలంటే ఆఫ్టర్ ది అర్జున్ రెడ్డి. ఎందుకు అర్జున్ రెడ్డి మిడిల్లో చాలా ఫిలిమ్స్ వచ్చాయి కదా అంటే అవన్నీ నార్మల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ గీతా గోవిందం ఇలాంటి ఫిలిమ్స్ కాబట్టి సో అర్జున్ రెడ్డి తర్వాత అన్నట్టు ఈ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా మాసీ ఫిలింలో చూసుకుంటే సో ఫిలిం అనేది ఎలా అనిపించింది నా వరకు అంటే నాకైతే లిటరల్లీ నచ్చేసింది. విజయ్ దేవరకొండ గారి ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా ఫ్లాప్స్లో ఉన్నారు, ఒకటేసారి పీక్స్కి వెళ్ళిపోయింది ఈ ఫిలింతో అన్నట్టు అనిపిస్తుంది. సో చూడాలి అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటాయి కలెక్షన్స్, ఎలా ఉండబోతుంది అనేది. మెయిన్గా చెప్పుకుంటే స్టోరీ లైన్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే ఫిలింలో సూర్య అనే క్యారెక్టర్ ఒక కానిస్టేబుల్ డ్రగ్స్ అనే కాన్సెప్ట్ తోని మనకు శ్రీలంకకి వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హెడ్ అన్నయ్యనే, అదే మన సత్యదేవ్ గారే. సో అలా తెలిసిన తర్వాత అన్నయ్య కోసం ఏమని చేస్తానే డైలాగ్ మీరు ఇంటర్ చూడండి ట్రైలర్లో. ఆ తర్వాత ఏమైంది అసలు ఏం చేస్తాడు అనేది ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్కి కానివచ్చు, ఆ కింగ్డమ్కి కానివచ్చు, ఎలా కింగ్ అయ్యాడు, ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీ ఫిలిం చూసి తెలుసుకోండి. ఇది చెప్పాల్సిన పాయింట్ కూడా కాదు, మీ ట్రైలర్ చూసినా కూడా అర్థమైపోతుంది, టీజర్ చూసినా కూడా ఒకటి ఐడియా వచ్చే ఉంటుంది. ఫిలిం వెళ్ళిన కొద్దీ మనకు ఒక ఏదో జరగబోతుంది అనే థాట్స్ అయితే వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే అక్కడనే మనకు ఒక హైప్ ఇచ్చేస్తుంది మైండ్లో అన్నట్టు చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఆపోజిట్గా విలన్ క్యారెక్టర్ చూసుకున్నా కూడా తన క్యారెక్టర్ కూడా ఉంటుంది భయ, చాలా క్రూయల్గా అలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ సాంగ్స్ విజన్కి వస్తే మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అని చెప్పుకోవాలంటే మనకు ప్రీ ఇంటర్వెల్ కానివచ్చు, ఇంటర్వెల్ సీన్స్లో కానివచ్చు, లిటరలీ భయ సినిమాకు హైలైట్స్ ఆఫ్ ది సీన్స్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ నాట్ ఓన్లీ దాట్ క్లైమాక్స్ మోషన్ అయితే ఇక సాటిస్ఫై ఇచ్చేస్తుంది, నాకైతే సాటిస్ఫై ఇచ్చింది, అందరికీ కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. దాని క్యారెక్టర్ హీరోని కానివచ్చు, విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కానీ, విజయ్ అన్న గారి యాక్టింగ్ కానీ చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంతే, అంతకుమించి కూడా ఎక్కువ పొగడద్దు, అంతే అంతకుమించి చెప్పొద్దు. సో బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫిలిం అనేది మీరు చూసే విధంగా ఉందంటే కంపల్సరీ చూసే విధంగా అయితే ఉన్నది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక సాంగ్ ఉంది మీకు తెలుసు కదా. సో అందులో ఎట్లాంటి సీన్స్ ఉన్నాయో ఆ బోల్డ్ సీన్స్ అనేది మీకు కొంచెం అర్థమవుతుంది, ఇక ఫ్యామిలీతో చూడని అర్థం అనేది. కానీ ఫ్రెండ్స్తో కానివచ్చు అలా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అనిరుద్ధ్ గారి గురించి చెప్తే ఒక్కొక్క సీన్కి హైలైట్ ఆఫ్ ది బీజిఎం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ బీజిఎంతోనే సగం సీన్స్ అనేది టాప్ ది నాచ్ వెళ్ళిపోయినట్టయితే ఒక ముక్కలు చెప్పచ్చు. సో జస్ట్ కళ్ళు మూసుకొని ఫిలిం వెళ్ళి చూడాల్సిన ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ అంటే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ ఫిలిం రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అని చెప్తాను. అండ్ దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.